చేపలు తెచ్చుకున్నాము. చింతాకు వేసి చేపలు ఇగురు చేసుకుందామని. ముందు తలకాయలన్నీ తీసేసుకోవాలి. కట్ చేస్తావా? గ్యాస్ ముట్టించండ, కడాయి పెట్టుకుంటాండ. చేపలు వేస్తాండ వేయించుకునేదానికి. పచ్చి చేపలు పచ్చి చింతాకు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చేపలు ఇగురు బాగా దూరం వేగిన తర్వాత బాగా నానేసుకొని ఈ పొట్టు ఇదంతా పోయేదాకా బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి చేప. ఈ మెత్తల కూరకు సూపర్గా ఉంటుంది చింతాకు ఇగురు వేసుకొని చేసుకుంటే. దాకా వేయించుకోవాలి చేప. ఇలా వచ్చినాక దించేసి నీళ్ళు పోసుకుంటే చేప బాగా నానుతుంది. చింతాకు ఇగురు అంతా ఇలా ఒలిసి పెట్టుకోవాలి. ఒట్టి చేపల్లోకి ఇట్లా ఒలుసుకోవాలి చింతాకు ఇగురు. ఇంకా ఒట్టి చేపల్లోకి చింతాకు ఇగురు ఇలాగంతా ఒలిసి పెట్టుకోవాలి. చింతాకు అంతా పుల్లంతా తీసుకున్న తర్వాత ఇట్లా సన్నగా తుంచుకోవాలి. సన్నగా చేసి పెట్టుకోవాలి ఇట్లా. ఎందుకంటే అట్లా జంపు అయితే జంపునే ఉంటుంది కదా ఉడికిన తర్వాత, అందుకని ఇలా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే చేపల కూరలో మనం వేసుకున్నప్పుడు పులుసులో బాగా కలిసిపోయి గుజ్జు వస్తుంది కూర. ఇట్లా 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒట్టి చేపలే కదా, చేపలు చింతాకు, అందుకు 4 ఎర్రగడ్డలు కలపటం వేస్తాండ. చూసుకోవాలి ఇట్లా. పెద్ద సైజు టమాటా, ఎందుకంటే చింతాకు వేసుకుంటున్నాం కాబట్టి ఒక టమాటా పండు సరిపోద్ది. చింతపండు అవసరం లేదు, చింతాకు వేస్తున్నాం అంటే చింతపండు అవసరం లేదు. ఒక టమాటా పండు చింతాకు, పావు చేపలు లేదు మెత్తలు. సన్నగా ముక్కలు చేసుకోవాలి. లేదా ఇప్పుడు ఎర్రగా వేగిన లేదా టమాటా పండ్లు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటా పండు బాగా మగ్గుతుంది. టమాటా పండు బాగా మగ్గుతుంది. కల్లుప్పు వేసుకుంటే కూర సూపర్గా ఉంటుంది. సాల్ట్ కాదు, కల్లుప్పు.
అర స్పూన్ పసుపు. టమాటో పండు బాగా మెత్తగా మగ్గనిద్దాం నూనెలో. ఇవన్నీ పల్లెటూరు కూరలు. సిమ్ములో పెట్టుకుందాం. టమాటో పండు అప్పుడు బాగా మగ్గుతుంది ఆ నూనెలో. అడుగంటకుండా కలబెట్టుకుంటా ఉండాలట. మగ్గింది. మగ్గిన తర్వాత మసాలా వేసుకుందాం. ఈ మసాలాలో వచ్చి ఒట్టిమిరపకాయలు, ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి, తెల్లబాయలు అన్నీ వేయించి మసాలా రెడీ చేసి పెట్టుకున్నా. ఈ చేపలకు తగినంత, పావు చేపలే కదా మనము, దానికి తగినంత మసాలా. బాగా కలబెట్టుకుందాం. మసాలా బాగా యాగాల. సిమ్లోనే పెట్టుకొని మసాలా కూడా బాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగింది. చింతాకు వేసుకుంటాండ. కడిగి పెట్టుకునే చింతాకు వేస్తాండ. చింతాకు వేసినాక అది కూడా బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే నూనెలో బాగా మగ్గుతుంది. చేపలు వేయించి కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 సార్లు కడిగిన. అంటే ఎందుకంటే ఈ మెత్తలు ఇసిగా ఉంటుంది, అందుకని 4 సార్లు కడిగిన. ఇది 5వ సారి మంచినీళ్ళలో పోసి కడిగి బేచ్చండ. ఎందుకంటే ఒక్కసారి కడిగేసింది అబ్బా ఇసిగుందే అని మీరు చేసుకునే వాళ్ళకి అంటారు కదా, అందుకు చెప్తాండ. 4 సార్లు కడిగిన మంచి నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగేస్తాండ. బాగా కలిపుకోవాలి. వేసినాక ఇట్లా మగ్గిన్లే మనం తగినన్ని నీళ్ళు. ఐదు నిమిషాల తర్వాత చూద్దాం కూర ఎలా వస్తుందో. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కూర కలబెట్టుకుంటూ ఉండాలి. అడుగు ఏమన్నా అంటుంది ఏమన్నా అంటే, ఎందుకంటే కొద్దిగానే కదా మనం నీళ్ళు పోసుకునింది, అందుకు. 2 నిమిషాలు అయిపోద్ది కూర. అయిందో లేదో చూద్దాం. అంతా గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు చూద్దాం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, వేసుకుందాం. బాగా కలబెట్టుకుందాం. అంతా నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి వస్తుంది చూడండి. ఈ కూర చూస్తుంటే తినాలనిపించండి. సంగటి ఈ కూర సూపర్తో ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరు కూరలు కదా, పల్లెటూరు కూరలు భలే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, తిని చెప్పండి ఎలా ఉందో. చూడబ్బా ఎట్లుందో కూర, చూస్తుంటే తినాలనిపిస్తుంది. మీరు ఒకసారి చేసి చూసుకోండి. నేను నిజం చెప్తాను, నా అబద్ధం చెప్తానన్నా మీకే తెలుస్తుంది ఈ కూర. అయిపోయింది, కూర అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేద్దాం.
సూపర్.